హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యమెడలో తాళి కట్టిన తర్వాత అరెస్ట్ అయిన క్రిష్. అసలు నిజంగానే క్రిష్ సత్యమెడలో తాళి కట్టిన తర్వాత అరెస్ట్ అవుతున్నాడా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్య క్రిష్ల పెళ్లి వేడుక అయితే మొదలవుతుంది. ఇక సత్య అయితే మనసు చంపుకొని క్రిష్తో పెళ్లికి ఒప్పుకుంటుంది. తన చెల్లెలి జీవితం ఏమైపోతుందో, ఆ ఇంటి కోడలు అయితే తన చెల్లెల్ని బానిసగా చూస్తారేమో అని క్రిష్ చెల్లెలు నందినితో ఇక పెళ్లికి సిద్ధమవుతాడు హర్ష అయితే. కానీ నందినికి మాత్రం హర్షని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ పెళ్లి జరగదు అంటూ నందినిని పెళ్లి పీటల మీద కూర్చోవడానికి ఒప్పిస్తుంది నందిని తల్లి వైజయంతి అయితే. ఇక తర్వాత పెళ్లి వేడుకల్లో భాగంగా మంగళ స్నానాలు అయితే పూర్తవుతాయి. మంగళ స్నానాలు పూర్తయిన తర్వాత ఇక సంగీత్ ఫంక్షన్ అయితే మొదలవుతుంది. ఇక సంగీతలో అందరూ కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలా అందరూ కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు క్రిష్ అన్నయ్య అయితే సత్య చెల్లెల మీద కన్నేస్తాడు. ఇక సత్య చెల్లెలు అందాన్ని చూస్తూ ఉంటాడు. అలా అందరూ కూడా కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు సత్య చెల్లి నడుముని పట్టుకొని గిల్లుతాడు. దాంతో ఒక్కసారి ఇక సత్య చెల్లెలైతే క్రిష్ అన్నయ్యని చంప పగలగొడుతుంది. ఇక అప్పుడే మహాదేవ్ అయితే నా కొడుకునే చేయి చేసుకుంటావా, ఏం చేశాడు వాడు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక సత్య చెల్లెలైతే సత్యకి చెప్తూ ఉంటుంది, నేను డ్యాన్స్ చేస్తే నా నడుం పట్టుకొని గిల్లాడక్క, అందుకనే కొట్టాను అని అనగానే ఆ మాత్రం కొట్టేస్తావా అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇంతలో సత్య వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు, చేసిన పనికి కొడుకుని చంప చెల్లుమనిపించడం మానేసి మీరు సమర్థిస్తున్నారా, ఇదేం కుటుంబం అని అంటూ ఉంటాడు విశ్వనాథ్ అయితే. అప్పుడే ఇక క్రిష్ అయితే అసలు ఏంట్రా నీ ఉద్దేశం, నువ్వు చేసిన పనేంటి, అసలు ఆ అమ్మాయి మీద నువ్వెందుకు చెయ్యి వేశావు, అసలు నీకు సిగ్గుందా అంటూ తన అన్నయ్యని అందరి ముందు తిడుతూ ఉంటాడు. ఏంట్రా, ఏదో నువ్వు ప్రేమించావు కదా, బాపు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు కదా అని అన్నీ ఓర్చుకుంటున్నాను అని అంటూ ఉంటే నువ్వు చేసింది తప్పు, మళ్ళీ తిరిగి మమ్మల్ని తిడుతున్నావా, అసలు నువ్వు ఈ పెళ్లిలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే. ఇక క్రిష్ అన్న మాటలకి అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు మహాదేవ్ అయితే, ఇంకోసారి ఇలాంటివి జరిగాయంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు పెద్ద కొడుకుని. దాంతో ఇక అందరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక విశ్వనాథ్ అయితే గదిలోకి సత్యని తీసుకువెళ్ళి, ఇలాంటి రాక్షసు కుటుంబంగా నువ్వు కోడలుగా వెళ్ళేది వద్దమ్మా, వద్దు, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం, నీకు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కుటుంబంలోకి నువ్వు కోడలుగా వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు విశ్వనాథ్ అయితే. ఇప్పుడు వరకు వచ్చాక వెనక్కి వెళ్ళిపోతే కృష్ణ నన్ను వదలడు నాన్న, కృష్ణ నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెతుక్కుంటూ రావడం, లేకపోతే మన కుటుంబాన్ని చంపేయడం చేస్తారు, ఇంత దూరం వచ్చాక మనం పెళ్లి కాదని వెళ్ళిపోతే వాళ్ళ కుటుంబం పరువు పోయిందని ఆ మహాదేవ నాయుడు గారు కూడా ఊరుకోరు అని అంటూ సత్య చెప్తూ ఉంటుంది. ఇక సత్య అలా చెప్పంగానే అప్పుడే ఇంకా అంటూ ఉంటాడు హర్ష కూడా, అవునన్న, ఇప్పుడు పెళ్లి పీటలు దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెళ్ళిపోతే అది మంచిది కాదు, మన కుటుంబాన్ని వాళ్ళు చంపైనన్నా చంపేస్తారు అని హర్ష అంటూ ఉంటాడు. పిల్లరిద్దరు జీవితాలు ఇలా నా కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటే కన్న తండ్రి అయ్యుండి చేతగాని వాళ్ళగా చూస్తూ కూర్చుండిపోయాను అని విశ్వనాథ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా విశ్వనాథ్ బాధపడుతూ ఉంటే సత్య హర్ష ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలోకి క్రిష్ అయితే అక్కడికి వస్తాడు. మా అన్న చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను, నన్ను క్షమించండి, ఇది మనసులో పెట్టుకొని మీ కూతురి జీవితం మా ఇంట్లో ఎలా ఉంటుందో అని మీరు భయపడవద్దు, నా ప్రాణం, తనని ఎవరైనా ఏదైనా అంటే నేను అస్సలు కూడా ఊరుకోను, మా అమ్మ నాయనుల మీద ఒట్టేసి చెప్తున్నాను అని విశ్వనాథ్ చేతిలో ఒట్టేసి చెప్తాడు క్రిష్ అయితే. అప్పుడే విశ్వనాథ్ కొంచెం మనశ్శాంతిగా ఉంటాడు. ఇక తర్వాత ఇక పెళ్లి మండపం అయితే రెడీ అవుతుంది. పెళ్లి పనులు అన్నీ కూడా పూర్తయి పెళ్లి పీటల దాకా వచ్చేస్తుంది. ఇక పెళ్లి పీటల మీద నందిని కూర్చోగానే అప్పుడు ఇక వైజయంతి అయితే అంటూ ఉంటుంది, ఈ పెళ్లి జరగడానికి ముందు క్రిష్ సత్య పెళ్లి జరగాలి, అప్పుడే నందిని హర్షల పెళ్లి జరుగుతుంది అని వైజయంతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అలా చెప్పంగానే
మహాదేవ్ అయితే అదేంటి 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి కదా, నువ్వెలా మార్చుతావు అని వైజయంతిని తిడతాడు. అది కాదండి, ఎంతైనా హర్షకి తను చెల్లెలు కదా సత్య, వాళ్ళ పెళ్ళి ముందు జరగాలి అని అంటూ ఉంటుంది వైజయంతి. అయితే ఇక పంతులు గారు అయితే అలాగేం అవసరం లేదమ్మా, 2 పెళ్ళిళ్ళకి ఒకే ముహూర్తం నేనే కదా పెట్టింది, కాబట్టి 2 పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తానికి జరిగిపోవాలి, ముహూర్తంలో మార్పు రాదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడు ఇక నందిని అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోనంటూ గొడవ పెడుతూ ఉంటుంది. అలా గొడవ పెడుతున్న నందినిని మహాదేవ్ అయితే నువ్వు ఈ పెళ్లి చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఊరుకుంటాననుకుంటున్నావా, ఈ పచ్చని పందిట్లో నువ్వు మా శవాల్ని చూస్తావో అని మహాదేవ్ అయితే బెదిరిస్తాడు నందినిని. తన తండ్రి అలా అనేసరికి నందిని తన మనసు చంపుకొని హర్షతో తాళి కట్టించుకోవడానికి పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. ఇక ఆ తర్వాత సత్య క్రిష్ ఇద్దరు పెళ్ళి ఇక జరుగుతూ ఉంటుంది. అలాగే హర్ష నందిని పెళ్ళి కూడా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం పెట్టుకొని మంగళసూత్రం కూడా కట్టేస్తాడు క్రిష్ అయితే సత్య మెడలో. అప్పుడే ఇక క్రిష్ సత్యని చూసి అంటూ ఉంటాడు, ఈ 3 ముళ్ళు జీవితాంతం నేను ఏడ్చిన 7 అడుగులు జీవితాంతం నిన్ను రక్షగా చూడ్డానికి, ఏ కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని అంటూ చెప్తూ ఉంటాడు క్రిష్ అయితే. ఇంతలో అక్కడికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో మహాదేవ్ అయితే ఏంటి ఇన్స్పెక్టర్ దారి తప్పి వచ్చారు అని అంటూ ఉంటాడు మహాదేవ్. అప్పుడు ఇక పోలీస్ ఆఫీసర్ అయితే అంటూ ఉంటాడు, సార్ మీ అబ్బాయి, మీ చిన్నబ్బాయి క్రిష్ని అరెస్ట్ చేయమని మాకు నోటీసు వచ్చింది, అతన్ని అరెస్టు చేస్తున్నాము అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నా కొడుకుని అరెస్టు చేస్తారా, నా కొడుకు అరెస్టు చేసే అంత నేరం ఏం చేశాడు అని అనగానే ఆ కాళీ అనే అతన్ని మీ అబ్బాయి చంపేశాడు, కానీ అతను వైద్యం పొందుతూ హాస్పిటల్లో చనిపోయాడు అని అంటూ షాక్ ఇస్తాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక కాళీ ఎవర్రా అని అనగానే కాళీ నన్ను మోసం చేశాడు, అందుకని వాణ్ణి కొట్టాను, హాస్పిటల్లో కూడా జాయిన్ చేశాను, అతను బ్రతుకుతాడు అన్నారే, మరి అతను ఎందుకు చనిపోయాడో అర్థం కావడం లేదు బాపు అని క్రిష్ అయితే అంటూ ఉంటాడు. అయినా నా కొడుకు పెళ్లి జరిగింది, ఇప్పుడు నా కొడుకుని పెళ్లిపీటలు మించి అరెస్టు చేయడం మీ వల్ల కాదు, వాడిని అరెస్టు చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. మహాదేవ్ అయితే లేదు సార్, పై అధికారుల నుంచి మాకు ప్రెషర్ వస్తుంది, అతన్ని అరెస్టు చేస్తున్నాం, తర్వాత మీకు ఎవరైనా తెలుసుంటే అతన్ని విడుదల చేయించి తీసుకొచ్చుకోండి అని అంటూ పెళ్లి బట్టల్లోనే ఇక అరెస్టు చేస్తారు పోలీసులు క్రిష్ని. ఇక సత్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి